నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. ఈరోజు మనతో ఎస్ గంగరాజ్ గారు ఉన్నారు. ఆయన ఆస్ట్రో సైకాలజిస్ట్ అన్న సంగతి మనకు తెలిసిందే. అయితే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో పంచుకోబోతున్నారు. అసలు కర్మ సిద్ధాంతానికి, అలాగే మనకు వచ్చే లగ్నాలకి ఏంటి లింకప్ అనే విషయాలు ఆయనతోటి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గంగరాజ్ గారు. నమస్కారం పవన్ గారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన కర్మను బట్టి, గతంలో మనం చేసిన పూర్వజన్మ కర్మ ఫలితాలని బట్టే మనకిప్పుడున్న లగ్నాల్లో మన జాతకం అనేది పడుతుందా? ఇది ఒక పెద్ద డౌట్ చాలామందికి. రాసులు లగ్నాలు కూడా మన కర్మ ఫలితంగానే మనకి చేరువవుతాయి. అంటే ఆ లగ్నంలో మనం పుట్టడం అనేది జరుగుతుందా? నమస్కారం అండి. తప్పకుండా అండి పవన్ గారు. ఎట్లా అంటే ఇప్పుడు కర్మ సిద్ధాంతంలో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం 3 రకాల కర్మలు ఉంటాయని. సంచిత, ఆగామి, ప్రారబ్ధం. ఈ ప్రారబ్ధం అనేది సంచిత కర్మలోని ఒక పోర్షన్ని తీసుకొని మనం ఈ జన్మ ఎత్తుతాం, మానవ జన్మ. ఈ మానవ జన్మ ఎత్తినప్పుడు అక్కడ డిసైడ్ అయిన విషయాలు ఏంటంటే, మనం ఏ తల్లిదండ్రులకి మనం కొడుకుగాను కూతురుగాను జన్మించాలి, ఏ కుటుంబంలో పుట్టాలి, ఏ ప్రదేశంలో పుట్టాలనేది ఆల్రెడీ డిసైడెడ్ అండి. తర్వాత అక్కడ మనం చేసిన ప్రారబ్ధాన్ని బట్టి ఆ గ్రహస్థితులు, అంటే ఇప్పుడు మనకు 9 గ్రహాలు ఉన్నాయండి. ఏ గ్రహాలు ఇప్పుడు మన కర్మని ఏదైతే మనం తీసుకొని వెళ్తున్నామో, ఇక్కడ భగవంతుడు కూడా సాక్షిభూతుడు తప్ప ఆయన ప్రమేయం ఏమీ ఉండదు. మనం చేసుకున్న కర్మ అనేదే మెయిన్ ఇక్కడ రోల్ చేస్తుంది. ఈ కర్మను బట్టి మనం ఈ గ్రహాల సిచ్యువేషన్ ఏ డిగ్రీలలో ఎప్పుడు ఉన్నప్పుడు కరెక్ట్గా ఈ ప్రారంభ కర్మను తీసుకొని అతను అనుభవిస్తాడు అనేది దానికి తగ్గట్టుగానే ఆ సమయానికే ఆ కుటుంబంలోనే ఏ ప్రదేశంలో పుట్టాలో అక్కడ ఆ ప్రదేశంలోనే పుడతామండి. దాన్ని బట్టి మనకి ఏ లగ్నం అనేది కూడా ఇప్పుడు ఈ యొక్క జన్మలో, ఈ ప్రారంధాన్ని తీసుకొని వచ్చే జన్మలో మనం ఏ విధమైన స్వభావం ఉన్న వాళ్ళగా ఉండాలి. ఒక దుందుడుకు స్వభావంలాగా ఉండాలా, ఒక శాంత స్వభావంలో ఉంటామా, లేదంటే మన బుద్ధి దేన్ని కోరుకొని వస్తుంది, మోక్షాన్ని కోరుకొని వస్తుందా, అర్థాన్ని కోరుకొని వస్తుందా, కోరికల మీద ఉంటుందా, లేదంటే ధర్మం మీద ఉంటుందా, అట్లానే మన ఆత్మ కానివ్వండి, అట్లానే మన మనసు కానివ్వండి, దేని మీద ఉంటుందనేది కూడా అంత డీప్గా కూడా మన డిసైడ్ అయ్యి వస్తుంది మన లైఫ్. దాన్ని బట్టే మన ప్రవర్తన అనేది ఉంటుంది. దాన్ని బట్టే మనకి మనం ఏ లగ్నంలో పుట్టాలి, తర్వాత గ్రహాలు ఎన్నెన్ని డిగ్రీల్లో ఉండాలి, ఎన్నెన్ని డిగ్రీల్లో ఉంటే మన కష్ట సుఖాలు మనకి ఎంత ఉంటుంది. ఎందుకంటే పవన్ గారు, గ్రహాల యొక్క ఇంటెన్సిటీని బట్టే, ఆ గ్రహాల డిగ్రీల యొక్క ఇంటెన్సిటీ తీవ్రతను బట్టే అది కష్టమైన సుఖమైన అనేది ఏంటంటే మనకి డిసైడ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి కర్మ ఫలితాలని మనం తప్పించుకునే అవకాశం ఏమైనా ఉంటుంది అంటే పూజలు చేయమంటారు, కొంతమంది శాంతులు చేయమంటారు, హోమాలు చేయమంటారు, యజ్ఞాలు చేయమంటారు. వీటిని బట్టి కూడా మన ప్రారంభ కర్మలు అనేవి మారుతాయా కొంచెం అన్న వాళ్ళ జాతకంలో? తప్పకుండా అండి, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఎందుకంటే చాలామందికి ఎట్లా ఒక అపోహ ఎలా ఉంటుందంటే, మన లైఫ్ ఆల్రెడీ డిసైడెడ్, మనకంతా దేవుడు విధి రాసిపెట్టేశాడు, నుదుటి మీద రాశాడు, కాబట్టి దీని నుంచి మనం తప్పించుకోలేము, ఇది అనుభవించాల్సిందే అని కొంతమంది వాదిస్తారు. కొంతమంది ఏమంటారు, లేదు అంతా ఫ్రీ విల్లు, మన చేతిలోనే ఉంది, మన డెస్టినీని మనమే రాసుకుంటాం, మన విధిని మనమే రాసుకుంటాం, అంతా మన చేతిలోనే ఉందంటారు. ఇప్పుడు జనరల్గా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మన ప్రమేయం లేకుండా జరిగే విషయాలను మనం దేని అర్థంతో మనం చూస్తాం? కోయిన్సిడెన్స్గా ఒకసారి 2 సార్లు చూడలేము. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో అనుకోకుండా మన ప్రమేయం లేకుండా జరుగుతుంటాయి. అది ఖచ్చితంగా విధి విసిరేసిన సవాలే అది. అట్లా కాకుండా దాన్నే మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాం, అవి వచ్చేసి అబ్జల్యూట్ కర్మలు. అబ్జల్యూట్ కర్మని మనం పూర్తిగా తప్పించుకోలేకపోయినా దాని యొక్క ఇంటెన్షన్ని, తీవ్రతను తగ్గించుకోవచ్చు. కానీ ఇంకా కొద్దిగా ఒక ముందుకు అడిగేసి శరణాగతి అంటారు, అది కోట్లల్లో ఒక్కరికి సాధ్యం. శరణాగతి భగవంతుని చేసినప్పుడు అన్నీ రైట్ ఆఫ్ అయిపోతాయి. ఇప్పుడు అంతెందుకండి, శంకరాచార్యులు ఒక వృద్ధ బ్రాహ్మణి ఉసిరికాయ ఇచ్చిన దానికి బంగారు ఉసిరికలు కురిపించలేదా? ఇప్పుడు అటువంటి విషయాలంతా అవి రేర్ ఇన్సిడెంట్స్, అవి ఎప్పుడో కొన్ని కోట్ల మందిలో ఒకరు జరుగుతాయి. అందరికీ జరగాలని లేదు. ఎందుకంటే మన ప్రారంధ కర్మని ఒక పోర్షన్ని తీసుకొని ఈ మనిషి జన్మ ఎత్తినప్పుడు, అది బ్లూ ప్రింట్ వచ్చేసినప్పుడు దాన్ని ప్రారంధ కర్మలో మన కండిషనల్ అబ్జల్యూట్ కర్మను మనం మార్చలేము, దాని తీవ్రతను తగ్గించుకోవచ్చు. కానీ నివార్య కర్మలు, కండిషన్ ఒక చిన్న పరిహారంతో, చిన్న పనిష్మెంట్తో, లేదా చిన్న పూజలో, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు వీటిని చేసుకొని దాంట్లోంచి మనం బయటపడవచ్చు. ఎందుకంటే ఆ భగవంతుడు మనకి ఆ వెసులుబాటు అనేది ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చిందండి. మీరు చాలా కంట్రీస్లో ఉన్నారు, దగ్గర ఉగాండా లాంటి కంట్రీస్లో ఉన్నారు, అమెరికా, యుఎస్, ఆస్ట్రేలియా, ఇవన్నీ అన్ని కంట్రీస్ తిరిగారు. మరి ఇక్కడంటే మనకి మన భారతీయ ధర్మాల్లో ఇవన్నీ మనకు తెలుసు, అంటే ఇవన్నీ చేసుకోవచ్చు అని. మీ దగ్గరికి వాళ్ళు కూడా, నిగ్రోస్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, లేకపోతే తెల్లవాళ్ళు వచ్చేవాళ్ళు, ఫారినర్స్, వాళ్ళకి మీరు రెమెడీస్ ఎలా చెప్పేవాళ్ళు? నమ్ముతారండి వాళ్ళు కూడా. ఏంటంటే
వాళ్ళు పూజలు చేసుకోకపోయినప్పటికీ మనల్ని చేయమంటారు. ఇప్పుడు ప్రత్యక్షంగా కూర్చొని చేసుకునే పూజలు కొన్ని ఉంటాయి, వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు పెట్టి చేసే పూజలు కొన్ని ఉంటాయి. అట్లా కూడా చేయించండి, ప్రత్యక్ష పరోక్షంగా కూడా చేపించచ్చు. ఇప్పుడు అంతెందుకండి, తల్లిదండ్రులు కొడుకులు పిల్లల కోసం వాళ్ళు ఎక్కడో ఉన్నా సరే వీళ్ళు గుడికి వెళ్ళి పూజలు చేపిస్తారు, వాళ్ళ తరపున వీళ్ళు చేపిస్తారు. అట్లా చేపించుకోవచ్చు. అట్లాగనే వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక రియాలిటీలో వాళ్ళకున్న విషయాలని చెప్పి వాళ్ళ ప్రవర్తనని మనం జాతక చక్రం ద్వారా మీ ప్రవర్తన ఎలా ఉంది, మీ లైఫ్ ఈ విధంగా జరుగుతూ ఉంది, ఇగో ఇట్లా ఇబ్బందులు ఇంతకుముందు పడి ఉన్నారు, ఇప్పుడు పడుతున్నారు, ఇగో దీన్ని మనం సెటరేట్ చేసుకొని ఇక్కడికి గ్రహశాంతి చేసుకొని ఈ పూజ, ఈ పునస్కారం, ఈ హోమాలు, యజ్ఞాలు, ఈ కొన్ని చిన్న చిన్నవి మనం చేసుకోగలిగితే దీని నుంచి మనం బయటపడవచ్చు. ఇగో ఈ బిహేవియర్ని ఇట్లా మార్చుకోవాలి, ఈ సైకాలజీని ఉపయోగించి ఈ సమస్య వచ్చినప్పుడు రెస్పాండ్ కాండి, రియాక్ట్ అవ్వద్దు, కొత్త విషయాలు కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం కదండి. అట్లా చేసినప్పుడు వాళ్ళు కూడా మెయిన్ ప్రతిదానికి అక్కడ ప్రూఫ్ అనేది ఉందండి. వాళ్ళు రియాలిటీలో వాళ్ళు చూస్తారు. సపోజ్ ఫస్ట్ సారి నమ్మకపోయినప్పటికీ ఒక 2-3 రోజుల్లోనే వాళ్ళకి తెలిసిపోతుంది ఆ చేంజ్ అనేది. దాన్ని బట్టి వాళ్ళు పూర్తిగా నమ్ముతారండి. ఇంకో విషయం ఏంటంటే మనకి యాక్చువల్గా మన మీద మనకు నమ్మకం అనేది కొద్దిగా తక్కువ మన ఇండియాలో. కానీ విదేశస్తులకి కర్మ సిద్ధాంతం మీద 100కి 1000% నమ్మకం వాళ్ళకి. సో మెనీ టైమ్స్ దే టోల్డ్ కర్మ ఈజ్ వెరీ పవర్ఫుల్. కర్మ అనేది గోడకేసిన బంతి లాంటిది. నువ్వు ఎంత స్పీడ్గా వేస్తే అంత స్పీడ్గా తిరిగి వస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడు. అది ఇప్పుడు వస్తుందా, ముసలి వయసులో వస్తుందా, లేకపోతే నెక్స్ట్ జన్మలో వస్తుందా అనేది కొద్దిగా మనం కరెక్ట్గా చెప్పలేం, కానీ తిరిగి వచ్చేది మాత్రం గ్యారెంటీ. సో కర్మ సిద్ధాంతాన్ని మీరు ఎలా నిర్వచిస్తారు? మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఫలితాలని, ఆ తీవ్రతని తట్టుకోవడానికి పరిహారాలు ఏంటి? తీవ్రతని ఇప్పుడు మనం ప్రారంధ కర్మ విషయంలో అబ్జల్యూట్ కర్మ విషయాలకు వస్తే ఆ తీవ్రత అనేది దాన్ని మనం పూర్తిగా మనం తీసేయలేము. అదేదో శరణాగతి కోట్లలో ఒకరికి అది రైట్ ఆఫ్ అయ్యే విషయాలు కూడా చాలా చూసాం మనం, అవి కూడా ఉన్నాయి. కానీ వాటిని తీవ్రతకి తగ్గించుకోవాలనుకుంటే ఏ గ్రహం మనల్ని ఇబ్బంది పెడతా ఉంది, అది శనిగ్రహమా, శుక్రగ్రహమా, లేదంటే గురుగ్రహమా, ఏ గ్రహం ఇబ్బంది పెడతా ఉంది, ఆ గ్రహానికి మన శాంతులు ఎట్లా జరిపించుకోవాలి, దానికి పూజలు కానివ్వండి, లేదంటే హోమం కానివ్వండి, ఒక యజ్ఞం కానివ్వండి, లేదంటే ఇప్పుడు రాళ్ళు, సో మన స్టోన్స్ పెడతాం, ఏ గ్రహానికి ఏ స్టోన్ అనేది. ఇప్పుడు గురువు అనుకోండి పుష్యరాగం పెట్టాలి, కుజుడికి వచ్చేసి మనం పగడం పెట్టాలి, అట్లానే శనికి వచ్చేసి మనం బ్లూ సఫైర్ నీలం అనేది పెట్టాలి, అట్లానే శుక్రుడికి డైమండు, అట్లానే సూర్యుడికి మనం వచ్చేసి రూబీ పెడతాం. ఇట్లా రకరకాల స్టోన్స్. ఎందుకంటే ఇప్పుడు మన గ్రహాలు ఇప్పుడు మనం జనరల్గా చూస్తున్నామండి, చంద్రుడు చూస్తూనే ఉన్నాం, సూర్యుడిని చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో మనం మార్స్ మీద కుజుడి మీద కూడా వెళ్ళొచ్చారు. ఇట్లాగా గ్రహాల యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది మన డైరెక్ట్గా మన మీద పడేది ఏంటంటే మన ఒక మైండ్ మీదనే, మనిషి యొక్క మైండ్ మీదనే. మైండ్ అనేది నవేడేస్ అనేది మైండ్ అనేది చాలా పవర్ఫుల్. మైండు మనకి శత్రువు అయినా మైండే, మన మిత్రుడైనా మైండే. మనం దాన్ని ఏ విధంగా చూసుకునే దాన్ని బట్టి మనకి ఆధారపడి ఉంటుంది. తర్వాత ఆ ఎనర్జీ అనేది మన మీద పడ్డప్పుడు ఆ ఎనర్జీకి తగ్గట్టుగా మన స్టోన్స్ కానివ్వండి, ఈ పరిహారాలు, ఈ పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇవి చేసుకున్నప్పుడు తప్పకుండా 100కి 100% కూడా మనకి రిజల్ట్ అనేది కనబడుతుంది. దాంట్లో అబ్జల్యూట్ కర్మలో తీవ్రతను తగ్గించుకున్నా సరే దాన్ని తట్టుకునే కష్టాన్ని తట్టుకునే శక్తి వస్తుంది కదండి మనకి. అట్లానే ఇప్పుడు కండిషనల్ కర్మలు అనుకోండి, తప్పకుండా మనకి 100% రిజల్ట్ కూడా వస్తుంది. 100% రిజల్ట్ కూడా మనకి ఖచ్చితంగా వస్తుంది. సో అంటే ఈ కర్మ ఫలితాలని లేకపోతే మన ఫ్యూచర్ని కొంత మనం మార్చుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనకి ఏదైనా మన జీవితంలో ఏ దశలో ఏమి జరగాలి, ఏ దశల నుంచి ఇప్పుడు ఒక్కొక్క దశలో ఇప్పుడు చిన్నప్పుడు కొంతమంది పెరుగుతారండి. కొన్ని దశల్లో ఎట్లుంటారంటే వాళ్ళు హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటారు. కొన్ని దశలు కొద్ది చెడ్డ దశలు అట్లా వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు అంతెందుకండి, మొన్న నేను ఒకసారి ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఒకతను వచ్చాడు నా దగ్గరికి. ఒక పర్సన్ వచ్చేసి నాకు ఇట్లా జాబ్ చేస్తున్నానండి, ఒక సాటిస్ఫాక్షన్ లేదు, నాకు ఏమీ అర్థం కావట్లేదు, నేను ఫోకస్ చేయలేకపోతున్నాను, ఏ విషయం మీద కూడా పూర్తిగా నేను చేయలేకపోతున్నాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, సరిగ్గా నిద్ర పట్టడం లేదు, ఓవర్ థింకింగ్ అయిపోతూ ఉంది, ఏం ఆలోచించలేకపోతున్నాను, తర్వాత కూడా అక్కడ నేను జాబ్కి కూడా సాటిస్ఫాక్షన్ చేయలేకపోతున్నాను, ఇట్లా ఇబ్బందులు పడుతున్నానండి, ఏంటి గురువుగారు అని చెప్పేసి నాకు ఆయన జాతకం ఆయన ఇచ్చేసి చెప్పాడు. ఎందుకంటే అప్పటి వరకు దశలు జరిగిన దశ అనేది ఆయనకి జాబ్ చేసేదానికి ఆయనకి సపోర్ట్ చేస్తే, అప్పుడు చేంజ్ అయిన దశ ఏంటంటే కంప్లీట్గా ఆయన ఆ జాబ్ నుంచి చేంజ్ అయ్యే దిశ అనేది డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ఆయన ఉన్న గ్రహాల ప్రకారం ఆయన టైం అనేది ఏంటంటే, అప్పటి వరకు ఒక నార్మల్ లైఫ్ ఒక జాబ్ చేసుకుంటూ శాలరీకి పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఏంటంటే ఆయన యొక్క దశను బట్టి ఆయన కోట్లు సంపాదించాల్సిందే రాసిపెట్టి ఉంది. అలాంటప్పుడు ఆయన బిజినెస్ చేస్తే దాంట్లో సంపాదించాలి. కాబట్టి ఏంటంటే ఆయనకు అర్థం కావట్లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకటి చాలా మెయిన్ రోల్
పోషిస్తుంది. బుద్ధి కర్మానుసారిని అంటారు. అంటే ఆయన ప్రారంధంలో ఆయన చేంజ్ అయ్యి ఆయన బిజినెస్ చేసి సంపాదించేసి రాసిపెట్టి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్ళి చేస్తాడు. నేను అదే చెప్పాను ఆయనకి. లేదండి మీకు ఇంతవరకు జరిగింది ఒక రకంగా ఉంటే మీకున్న స్కిల్స్కి, మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్కి, మీకున్న టాలెంట్కి మీరు ఏంటంటే ఇప్పుడు బిజినెస్ చేయాల్సిన టైం అనేది వచ్చింది. మీరు చెయ్యండి. మీరు తక్కువ ఎఫర్ట్స్తోనే మీరు సాధించగలుగుతారు. ఆయన అన్నప్పుడు అన్న పాయింట్ ఒక్కటే, సార్ నాకు బిజినెస్ నాలెడ్జ్ అనేది పెద్దగా లేదు, నేను ఇంతవరకు ఏం చేయలేదండి, మా ఫ్యామిలీలో కూడా ఎవరు బిజినెస్ మెన్లు లేరు. బాబు నువ్వేమి టెన్షన్ పడొద్దు, నీకు ఖచ్చితంగా అది ఉంది, నువ్వు చేసి చూడు, నువ్వు కాకపోతే అప్పుడు నన్ను అడుగు అని నేను క్లియర్గా ఆయన చెప్పేశాను. ఖరాఖండిగా ఆయన చెప్పేశాను. నువ్వు 100కి 1000% సక్సెస్ అవుతావని చెప్పాను. ఆ విషయంతోనే ఆయన హ్యాపీగా పోయి చేశాడు. ఫస్ట్లో కొద్దిగా స్టార్టింగ్ పాయింట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ తర్వాత ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే మనం ఒకటే చెప్పేది, ఇప్పుడు ప్రారంధంలో మనకి కష్టాల గురించే మాట్లాడుకున్నాం, అట్లే సుఖాలు కూడా జరగాలని ఉంటే మాత్రం అది ఎట్టి పరిస్థితులలో మనకి ఆ ఐడియాసు, ఆ తెలివితేటలు అవన్నీ కూడా మనకి బార్న్ టాలెంట్ ఎలానో ఆ టయానికి తగ్గ క్వాలిటీస్, ఆ టయానికి తగ్గ మన టాలెంట్ అనేది వచ్చేస్తుంది. అది తప్పకుండా అట్లా జరిగింది పవన్ గారు. అట్లా కాకుండా ఇంకొక విషయం అండి, ఇప్పుడు మనం జాతకం చెప్పేటప్పుడు ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ టైమే కాదండి, అవి రెండు ఉంటేనే చెప్తామనేది అదొకటి. అట్ట కాకుండా కూడా ప్రశ్నాలగ్నం ద్వారా కూడా చెప్పచ్చు. అట్లాగే నేను చాలామందిని ఇప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు కూడా కొంతమంది మాకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కానీ టైమ్ ఆఫ్ బర్త్ మాకు గుర్తులేదండి. మెయిన్గా నీగ్రో పీపుల్ వాళ్ళంతా చాలా మన అది రఫ్ అండ్ టఫ్గానే ఉంటారు. వాళ్ళు అన్నీ గుర్తుపెట్టుకోరు, అన్నీ కరెక్ట్గా ఉండరు. ఈవెన్ దో దే ఆర్ ఇన్ అమెరికా అంత జాగ్రత్తగా ఉండరు వాళ్ళు. కొంతమంది అట్లా అడిగినప్పుడు ప్రశ్నాలగ్నం ద్వారాగానే, అంటే ఆ జాతకుడు అడిగిన టయాన్ని బట్టి అప్పటికప్పుడు జాతక చక్రం వేసి ఆ గ్రహాలు ఎక్కడున్నాయి, అతను రఫ్గా అతని ఏజ్ ఎంత, ఒక 40 ఉందనుకోండి, అప్పటి వరకు అతనికి ఏ దశలు జరిగి ఉండొచ్చు, ఇప్పటి నుంచి ఇంకే దశలు జరగబోతాయి, ఇప్పుడు ఏ దశ జరుగుతూ ఉంది, దాన్ని బట్టి కూడా మనం అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం లేకపోయినా సరే ప్రశ్నాలగ్నం ద్వారా కూడా ఖచ్చితంగా ఇటు జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైం చూస్తే ఎంత యాక్యురేట్గా వస్తుందో ప్రశ్నాలగ్నం ద్వారా కూడా అంతే యాక్యురేట్గా డైరెక్షన్ అనేది. ఇప్పుడు చీకటిలో ఉన్న ఇప్పుడు నా జీవితం ఎలా పోతుంది, ఏమవుతుందని ఇబ్బంది పడే ఒక మనిషికి ఇటు సైకాలజీని ఉపయోగించి, ఆస్ట్రాలజీని ఉపయోగించి, కానీ ఆస్ట్రాలజీ అనేది గుండెకాయ లాంటిది, సైకాలజీ అనేది కూడా సో మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్ని డిస్ట్రాక్షన్స్ మైండ్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాయి, ఎంత ఇబ్బందులు చికాకులు గురి చేస్తున్నాయి అనేది మనకు తెలిసిన విషయమే. మైండ్ డిస్ట్రాక్షన్స్ లోను కాకుండా ఫోకస్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ, ఈ అన్ని విషయాలని సైకాలజీలో ప్యాటర్న్స్ ఉపయోగించి చెప్పొచ్చు, ఆస్ట్రాలజీలో కొద్దిగా తీవ్రతను తగ్గించి కొన్నింటిని కంప్లీట్గా ఎలిమినేట్ చేసి కూడా ఈ రెండింటిని క్లబ్ చేసి ఒక డైరెక్షను పక్కాగా మనం చూపించగలిగితే ఇంక అంతకంటే సంతోషం ఏముంటుందండి. చాలా సంతోషం అండి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గంగరాజు గారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకపోతే మీరు కెరియర్లో ఎదగాలన్నా మీరు ఆయన్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ కిరణ్ టీవీ భక్తి. నమస్కారం అన్న.